నీట్ యూజీ పరీక్షల ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర స్థాయిలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. ప్రభుత్వ ప్రతినిధులకు నిరసనకారులకు మధ్య జరిగిన చర్చల అనంతరం సీజేపీ బృందం మంత్రికి ఒక సమగ్ర వినతి పత్రాన్ని సమర్పించింది. ఇందులో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ ను తక్షణమే విడుదల చేయాలని, అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను పదవి నుంచి తొలగించాలని లేదా ఆయన రాజీనామా చేయాలని కోరారు. అలాగే నీట్ పేపర్ లీకేజీ కారణంగా మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ₹1,00,00,000 చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ప్రతినిధులు ప్రధానంగా డిమాండ్ చేశారు. ఈ భేటీ అనంతరం కేంద్ర మంత్రి జేపీ నడ్డా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ నిరసనకారుల నుంచే చర్చల ప్రతిపాదన వచ్చిందని, ఉదయం 11:50 చర్చలు జరిగాయని అన్నారు. ఎంతో సానుకూలమైన ప్రశాంతమైన వాతావరణంలో ప్రాథమిక చర్చలు జరిగాయని, సాయంత్రం 4 గంటల ప్రాంతంలో నిరసనకారులు రాతపూర్వకంగా తమ వినతి పత్రాన్ని అందజేశారని తెలిపారు. ఆందోళనలను విరమించి సాధారణ పరిస్థితులు నెలకొనేలా నిరసనకారులు సహకరించాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. అంతకుముందు వేలాది మంది నిరసనకారులు పార్లమెంటు వీధి వద్దకు చేరుకొని పార్లమెంటు ముట్టడికి ప్రయత్నించడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిరసనకారులను అడ్డుకునేందుకు భద్రతా దళాలు భారీగా బారికేడ్లను ఏర్పాటు చేసి లాఠీచార్జ్ చేయడంతో పాటు టియర్ గ్యాస్ ప్రయోగించాయి. ఈ గందరగోళం జరిగిన కొద్ది గంటల్లోనే కేంద్ర మంత్రితో సీజేపీ నాయకులు భేటీ జరగడం గమనార్హం. జూన్ 6న జాతీయ స్థాయి పరీక్షల్లో అక్రమాలపై ప్రారంభమైన సీజేపీ పోరాటం ఆ తర్వాత పలు నగరాలకు విస్తరించింది. నీట్ పేపర్ లీకేజీతో పాటు సిబిఎస్ఈ 12వ తరగతి పోర్టల్ లోపాలు, సియుఈటి పరీక్షల నిర్వహణలో తీవ్ర ఆలస్యం వంటి అంశాలు విద్యా వ్యవస్థలోని వైఫల్యాలను ఎత్తిచూపుతున్నాయని, దీనికి విద్యా మంత్రిత్వ శాఖ బాధ్యత వహించాలని సీజేపీ తన వినతి పత్రంలో పేర్కొంది. देखिए 2 बार हम लोग जेपी नड्डा जी से मिले. हम लोग 12 बजे यहाँ पे आए थे एंड हम लोग की मीटिंग करीब 2:15 2:30 बजे हुई. एंड मीटिंग में हम लोगों ने यही बोला कि हमारे 3 डिमांड्स हैं. पहले कि सोनम वांगचुक जी को तुरंत रिलीज किया जाए एंड जब तक वो फॉर्मेलिटीज पूरी होती है उसमें उनको एक वीडियो बनाने का अलाउ किया जाए. वो वीडियो में यही हो कि वो अपील करे शांति बनाए रखने के लिए, लेकिन वो अभी तक हुआ नहीं है. नंबर 2 हमारा ये भी डिमांड है कि धर्मेंद्र प्रधान जी का रेजिग्नेशन तो अब आना ही पड़ेगा. या तो उनको बर्खास्त करे कैबिनेट से या तो वो खुद रिजाइन करे. प्रोटेस्ट तब तक चालू रहेगा जब तक उनका रेजिग्नेशन नहीं आ जाता. और तीसरा जो नीट के फैमिलीज है, जो बच्चे मर गए हैं 20 से ज्यादा, उन फैमिलीज को 1 करोड़ का मुआवजा मिले. ये डिमांड्स को लेके हम जेपी नड्डा जी के पास गए. उन्होंने ही జూన్ 20న సీజేపీ ప్రారంభించిన నిరసన దీక్షలో ప్రముఖ సామాజికవేత్త సోనం వాంగ్చుక్ పాల్గొన్నారు. అయినా ప్రభుత్వం స్పందించకపోవడంతో జూన్ 28 నుంచి ఆయన నిరాహార దీక్ష చేపట్టారు. అయితే శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులు, కార్యకర్తలపై ఢిల్లీ పోలీసులు విచక్షణారహితంగా బల ప్రయోగం చేయడాన్ని సీజేపీ తీవ్రంగా ఖండించింది. ప్రభుత్వంతో జరిగిన భేటీ అనంతరం తమ డిమాండ్లను మంత్రి సానుకూలంగా విన్నారని, ప్రభుత్వ స్పందనపై తాము ఆశాజనకంగా ఉన్నామని సీజేపీ ప్రతినిధి బృందం తెలిపింది. See Sonam ji, so far he is stable and he is continuing his hunger strike, and he has sent his very best for the young protesters of this country who have finally awakened to this very difficult, very dead system that does not listen to them at all. So here a peaceful march will happen very soon. Peaceful protesters have been gathered here for the past 30 days and we have shown the way how to do a peaceful protest and put our points forward. See, the administration is trying to open talks with the government. We have been asking for a talk from day one. It's too, they have come very late, but we have opened our hearts and we have said that we are willing to talk to them. And let's see where it goes. There's been no clarity from their side as of now. The ball is in their court. ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం వచ్చే వరకు మద్దతుదారులు, విద్యార్థులు శాంతియుతంగా ఉండాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసింది.